వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ నూతన పాఠ్యపుస్తకాల నుండి 3వ తరగతి తెలుగు వాచకంలో మొదటి పాఠమైన తెలుగు తల్లి పాఠం నుంచి తెలుసుకుందాం. ఈ పాఠం ప్రక్రియ గేయం, ఇతివృత్తం దేశభక్తి. ఈ పాఠం రాసిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ. కాలం 30/4/1910 నుండి 15/6/1983. ఈయన రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. స్వీయ చరిత్ర అనంతం. శ్రీశ్రీ మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. శ్రీశ్రీ అభ్యుదయ యుగకర్త, మహాకవి. అదేవో తెలుగు అందాల నిండు జాబిల్లి. ఈ పంక్తులు గల పాఠం తెలుగు తల్లి. సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. ఇందులో ఉన్న అలంకారం అంత్యానుప్రాసాలంకారం. ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన అర్థాలు: కల్పవల్లి అంటే కోరిన కోర్కెలు తీర్చేది. జాబిల్లి చందమామ. తెనుంగు తెలుగు. చంద్రశాల చలువరాతి మేడ. కనవోయి చూడవోయి. రేడు రాజు. అనుంగు ప్రియమైన. సుదూరం చాలా దూరం. చనవోయ్ వెళ్ళవోయి. నవయుగం కొత్త కాలం. నిర్భయంగా భయం లేకుండా. నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఐకమత్యం. ఈ పాఠం రచించిన కవి లియో టాల్స్టాయ్. ఈయన కాలం 9/9/1828 నుండి 20/11/1910 వరకు. ఈయన రచనలు యుద్ధం, శాంతి, అన్నా కెరినీనా నవలలు. ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం: రామాపురం అనే గ్రామంలో ఉండే రైతు తన 3 కుమారులకు ఐకమత్యం యొక్క గొప్పతనాన్ని పుల్లల కట్ట సహాయంతో తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. ఐకమత్యం కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు. 2వ పాఠం మర్యాద చేద్దాం. ఈ కథ ప్రక్రియ కథ. ఇతివృత్తం హాస్యం. మూలం పరమానందయ్య గారి శిష్యుల కథ. పాత్రలు పరమానందయ్య, పేరయ్య అనే పండితుడు, శిష్యులు. ఈ పాఠంలోని ముఖ్యమైన పదాలు, అర్థాలు: అఘాయిత్యం చేయకూడని పని. బిక్కమొహం ఏడుపు మొహం. బావురుమను బోరున ఏడవడం. అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. కుమ్మరించడం ఒక్కసారిగా పోయడం. ఈ పాఠంలో వచ్చే బిట్స్ తెలుసుకుందాం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగల సంఖ్య 3. ఒకరోజు పరమానందయ్య గారు భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారు రా పరమా అని పేరయ్య అనే పండితుడు పరమానందయ్యతో అన్నాడు. ఒరేయ్, మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాద చేయాలి అని ఎవరు చెప్పారు? పరమానందయ్య తన శిష్యులతో చెప్పాడు. పాపం వాళ్ళకేమీ తెలియదు, క్షమించు పరమానందయ్య పేరయ్యతో అన్నాడు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పొరుగురు పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురు పెళ్లికి వెళ్ళినప్పుడు దొంగలు వచ్చారు. దొంగలను పట్టించిన పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు ఘనంగా సన్మానించారు. రేలా రేలా రే అనే పాట ఒక జానపద గేయం. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి చల్లంగుంటే అన్నానికి కొదవే లేదు అనే పంక్తులు గల పాఠం రేలా రేలా. ఏటిలోని ఊట చూడు, నీటిలోన సుడులు చూడు. ఈ పంక్తులు కూడా రేలా రేలా గేయంలోనివి.
పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు, రేలా రేలా అనే గేయంలోనివి. జింక, ఇది ఒక ఈసఫ్ కథ. ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలు. ఇవి 2500 సంవత్సరముల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి. ఈ పాఠంలో జింక కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అని అనుకుంది జింక. జింక నీళ్లు త్రాగడానికి సెలయేటి దగ్గరకు వెళ్ళింది. ఎంత దద్దమ్మను నేను, బాగాలేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకు తెచ్చిపెట్టాయి అని ఎవరు అనుకున్నారు? జింక. 3వ పాఠం మంచి బాలుడు. ఈ పాఠం గేయ కథకు సంబంధించినది. ఇతివృత్తం సహానుభూతి. ఈ పాఠం రాసిన కవి ఆలూరి బైరాగి. ఈయన కాలం 5/11/1925 నుండి 9/9/1978. ఈయన రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం. ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, కష్టాలలో ఉన్న వారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడమే. తళతళ మిలమిల మెరుపులు మెరిసి, హోరున జోరున వర్షం కురిసి అనే మాటలతో ప్రారంభమయ్యే పాఠం మంచి బాలుడు. దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ. ఈ గేయ పంక్తులు మంచి బాలుడు అనే పాఠంలోవి. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి కవులలో ఆలూరి బైరాగి ఒకరు. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. ఈయన ఆగమగీతి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఈ పాఠంలోని ముఖ్యమైన అర్థాలు: త్రోవ, దారి, వడి, వేగం, దుర్బలులు, బలం లేనివారు, మనుగడ, జీవనం, జీవితం. ఈ పాఠంలో వచ్చే ఖాళీలు: తళతళ, మిలమిల, గడగడ, కిలకిల, గణగణ వంటి పదాలను అనుకరణ పదాలు అంటారు. వాక్యం చివరన ఉంచే చుక్క వాక్యాంత బిందువు అంటే పూర్ణ విరామం అంటారు. దీన్ని ఆంగ్లంలో ఫుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ బిందువు విరామ బిందువు ఉంటే ఈ వాక్యం అక్కడికి పూర్తి అయిందని అర్థం. తర్వాత వాక్యాన్ని ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. స్వల్ప విరామం ఇచ్చే చోట కామా గుర్తు ఉంటుంది. దీన్ని స్వల్ప విరామ చిహ్నం అంటారు. చిహ్నం అంటే గుర్తు. దీన్ని ఆంగ్లంలో కామా అంటారు. 3వ తరగతిలో మిగిలినవి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.